జగన్ను చిరంజీవి నిలదీయలేదు. కామినేని కామెంట్లకు బాలకృష్ణ కౌంటర్లు. కూటమి తనను అవమానించిందన్న బాలయ్య. జగన్ సాదరంగా ఆహ్వానించారు. కోవిడ్ వల్ల 5గురినే పిలిచారు. బాలకృష్ణ ఫోన్లో దొరకలేదన్న చిరంజీవి. బాలకృష్ణే పెద్ద సైకో అంటున్న అంబటి. కావాలంటే సర్టిఫికెట్ చూపిస్తామన్న నేత. నోరు అదుపులో పెట్టుకోవాలన్న జూపూడి. చెన్నైలో రేవంత్కి స్టాలిన్ స్వాగతం. తమిళనాడు విద్యా విధానం దేశానికే ఇన్స్పిరేషన్. కరుణానిధిని స్ఫూర్తిగా తీసుకున్నామన్న రేవంత్. డిఎస్సి విజేతలకు నియామక పత్రాలు. ఏటా డిఎస్సి వేస్తామన్న చంద్రబాబు. 2029 నాటికి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న సీఎం. గడిచిన 5 ఏళ్లలో ఒక్క డిఎస్సి వేయలేదు. 150 కేసులు వేసినా భర్తీ చేసి చూపించాం. నవంబర్లో టెట్ వేస్తామన్న లోకేష్. సర్కార్ చేతికి హైదరాబాద్ మెట్రో రైల్. నిర్వహణ నుంచి తప్పుకున్న ఎల్ఎన్టీ. రేవంత్ సీఎండీల మధ్య కుదిరిన ఒప్పందం. పండుగ తర్వాత కేటీఆర్ అరెస్ట్. రేజ్ కేసులో అరెస్ట్ ఉంటుందన్న మహేష్ గౌడ్. భారీ ఎత్తున ట్యాపింగ్ జరిగిందని కామెంట్. బతుకమ్మ వేడుకలపై మంత్రుల సమీక్ష. ఎల్లుండి ట్యాంక్ బండ్ దగ్గర బతుకమ్మ కార్నివాల్. 29న 10,000 మంది మహిళలతో ప్రోగ్రాం. మెట్రో విస్తరణని కేంద్రం ఆపడం లేదు. సీఎం ఆధారాలు లేకుండా మాట్లాడుతున్నారు. కేటీఆర్ వ్యాఖ్యలు దేశద్రోహమన్న కిషన్ రెడ్డి. తెలంగాణలో కొత్త మద్యం షాపులకు నోటిఫికేషన్. రేపటి నుంచి అక్టోబర్ 18 వరకు దరఖాస్తుల స్వీకరణ. అక్టోబర్ 23న డ్రా పద్ధతిలో షాపుల కేటాయింపు. వికారాబాద్లో ఆర్ఆర్ఆర్ బాధితుల ఆందోళన. కొత్త అలైన్మెంట్తో నష్టపోతున్నామని నిరసన. మార్పు ఆపకపోతే ఉరేసుకుంటామని హెచ్చరిక. హైకోర్టుని ఆశ్రయించిన కడప మాజీ మేయర్. అనర్హతను సవాల్ చేస్తూ పిటిషన్. కుర్చీ కోసమే చేశారంటూ ఎమ్మెల్యేపై ఆరోపణలు. ఆంధ్ర యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళన. విద్యార్థి మృతికి నిర్లక్ష్యమే కారణమని ఆరోపణ. ఏయూ వైద్యుల తీరుపై ఆగ్రహం. చిట్ ఫండ్స్ మోసాలపై ఉక్కుపాదం. పోలీసుల అదుపులో వరంగల్ మాజీ మేయర్. బాధితుల ఫిర్యాదుతో పిఎస్లో కేసులు. హనుమకొండలో ఏసీబీ సోదాలు. స్కూల్ బిల్డింగ్ బిల్లుల మంజూరికి లంచం. 18,000 తీసుకుంటూ దొరికిపోయిన ఏఈ రమేష్. ఏపీపై వారం రోజుల పాటు వాయుగుండం ఎఫెక్ట్. రేపు ఎల్లుండి పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు. రేపు తెలంగాణకు అతి భారీ వాన సూచన. నిర్మల్ జిల్లా ఖానాపూర్కి వరద ముప్పు. కొట్టుకుపోయిన సదర్మట్ గేట్లు. భారీగా దిగువకు వెళ్తున్న వరద నీరు. త్వరలోనే బీహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్. అక్టోబర్ 6న బీహార్కి కేంద్ర ఎన్నికల సంఘం తర్వాతే షెడ్యూల్ ప్రకటించే ఛాన్స్. బీజేపీ స్వదేశీ ప్రచారం ప్రారంభం. ట్రంప్ సుంకాల సమస్యకి ఇదే పరిష్కారమన్న మోదీ. స్వదేశీ ఉత్పత్తుల్ని ప్రోత్సహించడమే లక్ష్యం.